ట్రైలర్ ఉంది అబ్బా అదిరిపోయింది అంతే. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది అదే అరాచకం, అమృతం, అమోఘం, అద్భుతం అన్నీ. అసలు ఇందులో నాగ చైతన్య యాక్టింగ్ ఉంది అబ్బా అబ్బా వేరే లెవెల్. ఆ నాగ చైతన్య క్యారెక్టర్ చూస్తుంటే మా ఊళ్ళో నన్ను నేనే చూసుకున్నట్టు. అంటే ఏంటంటే నాది కూడా సేమ్ క్యారెక్టరే. కాబట్టి సినిమా హీరోలు ఇప్పుడు దాకా చేపలు పట్టే క్యారెక్టర్ ఎవరు చేయలేదు ఈ రోజుల్లో. నాగ చైతన్య ఒక్కడే చేశాడు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు కూడేస్తుంది. కానీ ఈ సినిమాని అందరూ ఆదరించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. పైగా సాయి పల్లవి యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, అబ్బా ఎర్రగా తీసిందంటే వెనక ముందు కింద పైన ఊపేస్తుంది. పైగా మనం సాయి పల్లవిని తీసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఏదో సాయి పల్లవి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని సాయి పల్లవి ఊపేస్తుంది కింద పైన. కాబట్టి దీంట్లో కూడా నాకు చూస్తుంటే నాకైతే పిచ్చెక్కి మీద నాకు అరే సాయి పల్లవి లాంటి అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలా అని నాకైతే ఇంకా అదే నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన సాయి పల్లవి అంటే. పైగా సాయి పల్లవిని పెట్టుకోవడం వాళ్ళకున్న లక్కీ ఛాన్స్ అది. కాబట్టి ఏంటంటే తండేలు సినిమాలో సాయి పల్లవి ఉండడం చాలా అదృష్టం ఉంటుంది. పైగా సాయి పల్లవి వల్ల ఆ సినిమా బాగా ఆడుతుంది. పైగా నాగ చైతన్య మనం చూసుకుంటే నాగ చైతన్య ఆయన ఒక బెస్ట్ యాక్టర్. అయినా నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ, వాళ్ళ తమ్ముడు అఖిల్ కానీ అందరూ ఆ ఫ్యామిలీలో అందరూ పెద్ద యాక్టర్లే. వాళ్ళందరూ బెస్ట్ యాక్టర్. కాబట్టి ఈ సినిమా, ఈ తండేలు సినిమా రేపు ఎన్నో తేదీ, అది 7వ తేదీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఆగలేకపోతున్నా, గిలగిల కొట్టేసుకున్నా. కాబట్టి ఈ సినిమాలో ఏంటంటే చేపలు పట్టేవాడు ఆ క్యారెక్టర్ చేయడం, ఆ క్యారెక్టర్ అది ఏందో ఉంటుంది. అది ఇప్పుడు ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఏందో మన ఇద్దరి మధ్య కాస్త ఏమేమి ఉంటాయి అన్నారను అంటే నాకెలా ఉందంటే ఇది చూస్తుంటే అంటే రియల్ లవ్ స్టోరీలు కూడా ఇలాగే ఉంటాయి సేమ్. కాబట్టి ఈ సినిమాలో ఆ ట్రైలర్ మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఎవరిని నాగ చైతన్యని కిడ్నాప్ చేయడం. ఏందో కిడ్నాప్ ఏందో నాకైతే అర్థం కదా. ఏదో పాకిస్తాన్ అంటారు, కాసేపు ఆ దేశం అంటారు, ఇంకో దేశం అంటారు, బందీ చేసి ఉంటారు, దేశం కోసం అసలు ప్రాణం ఇచ్చేస్తా అంటారు. నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫైనల్గా చూసుకుంటుంటే ఈ సినిమా లవ్ స్టోరీయే కాకుండా దేశభక్తికి సంబంధించిన సినిమా. ఇది ఆదరించాలి, అభిమానించాలి. పాటలు కూడా విన్నా ప్రతి ఒక్క అమ్మాయిలు ఈ పాటలు చేస్తారు. ఏం చేస్తున్నారు? డ్యాన్సులు. మొన్న చూస్తే ఓడేవాడు అబ్బాయి ఒకడు, నా ఫ్రెండ్ ఒకడు ఓడి కూడా చీర కొట్టి చేస్తున్నాడు డ్యాన్సు. సాయి పల్లవి లాగా చేయాలి. ఆయన పాట గుర్తులేదన్న ఏందో బుచ్చితల్లి అన్నాడు, ఏదో చిత్తుతల్లి అన్నాడు, నువ్వు లేకుండా నేను బతకన్నాడు. నేను ఇప్పుడు దాకా నాగ చైతన్య చూసింది ఏంటంటే రొమాంటిక్ స్టార్ అయినా నాలాగే సేమ్. అంటే రొమాన్స్ ఎప్పుడు చూసినా ఈ సినిమాలో కూడా. అంటే ఇది ఒక యూత్ సినిమా. తండేలు అనేది అందరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో రొమాన్సులు, పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, అబ్బబ్బా యాక్టింగ్ ఏం కావాలో అది ఉంది. పైగా ఎక్స్పోజింగ్ కూడా. అంటే అచ్చమైన అమ్మాయి అంటే తెలుగు అమ్మాయిలు ఎలా ఉండాలో, అంటే తెలుగు అమ్మాయి ఎలా అందంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఈ సినిమాలో మెసేజ్ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను కదా ఈ తండేలు సినిమా నేను ఎన్నిసార్లు చెప్పాలి. ఇది 10,000 కోట్లు వచ్చే సినిమా.